హాయ్. వచ్చేసిన అనమాట లేక్హెడ్కి. మంచిది. దిగిన బస్ అయితే ఇక్కడ ఇది బస్ స్టాండ్ అన్నట్టు అనమాట. లేక్హెడ్లో 2 బస్ స్టాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బస్ స్టాండ్, అటు సైడ్ ఒక బస్ స్టాండ్ ఉంటుంది. అటు సైడ్ బిల్డింగ్స్ కోసం క్యాంపస్ టూర్ అయితే చూపిస్తా. లెట్స్ గో గైస్. సో అదే బస్ ఇందాక సౌండ్ చేస్తుంది చాలా ఇరిటేటింగ్గా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టం వచ్చా. సో మన బస్ ఇప్పుడే ఇట్లా వచ్చిందనమాట. ఇది బస్ స్టాండ్ అని తెలియడానికి మనకి సింబల్స్ ఉంటాయి. అండ్ ఆ ప్రతి బస్ స్టాండ్కి ఒక నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆ సింబల్ చూసుకొని నిల్చోవాలి మనం ఇక్కడ. సో మనం వెళ్దాం. సో చరా లేక్హెడ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇక్కడ కూడా బోర్డు కనిపిస్తుందా గైస్? ఇక్కడ కూడా ఉంటుంది అనమాట ఏ బస్ ఏ టైంకి వస్తుందని చెప్పి. సో ఇవి చూసుకొని మనం ఎక్కేయడమే. యాక్చువల్లీ కెమెరాలో చాలా ఫ్లిక్కర్ అవుతుంది, బేసిక్గా అట్లా ఏం లేదు అది. సో ఇది లోపల అల్యూమిని బుక్ స్టోర్ అంటారు అనమాట. అండ్ అదొక బిల్డింగ్, ఆ లైబ్రరీ అటు సైడ్ ఇంకో బిల్డింగ్స్ ఉంటాయి. ఇట్లా కూడా ఒకసారి అటు వెళ్ళి నేను మళ్ళీ చుట్టూ తిరిగి ఇది వీడియో కనెక్ట్ చేస్తాను అనమాట. సో నేనైతే యూజువలీ మీకు ఇట్లా ఇలా మొత్తం చూపిస్తా, బట్ ఇది కూడా కవర్ చేసి క్లిప్స్ యాడ్ చేస్తా. సో లెట్స్ గో. సో అక్కడ బస్సు వస్తుంది, ఇట్లా బస్సు వచ్చి ఇట్లా దిగి ఇట్లా లోపలికి వెళ్తే ఆ లొకేషన్ వస్తుంది. సో లెట్స్ గో. సో ఇక్కడ మనం వచ్చేటప్పుడు మన వెనక ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం డోర్ తీసి పెట్టాలన్నమాట. అది ఇక్కడ మైనస్. నేను ఒక్కడే మంచోడు అవుతాను, కానీ నువ్వు కూడా మంచోడు కావాలిగా. సో దట్ వెల్కమింగ్. ఇది స్టూడెంట్ సెంట్రల్ బిల్డింగ్ అంటారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. అక్కడే మనకి ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు క్లారిఫై చేస్తారు అనమాట. సో ఇఫ్ వి గో లైక్ దిస్, బేసిక్ ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది అనుకుంటా. ఊహూ, స్టార్బక్స్ ఉంది గైస్ ఇన్సైడ్ లేక్హెడ్. దట్స్ వాట్ ఐ వాంట్. సో దీన్ని అగోరా బిల్డింగ్ అంటారు. బేసిక్ ఇక్కడ కెఫెటీరియా ఉంటుంది అనమాట. సో ఇది లోపల కొంచెం లైటింగ్ లేదు. సో ఇది సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. సో ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే తినొచ్చు, మన ఇష్టం అన్నట్టు. ఇక్కడ నుంచి కూడా లోపలికి ఎంట్రీ ఉండదు. సో మనమైతే ప్రెసెంట్ బయటికి వెళ్దాం, బికాజ్ నేను మీకు ఆ వ్యూ చూపించాలనుకున్నాను కాబట్టి. చడా, మనకి గూగుల్లో, యూట్యూబ్లో వేరే అందరు చూపించేది ఇదే లొకేషన్ అనమాట. అవునా, నిజమా? సో లెట్స్ గో. ఓకే, సరే, కొంచెం మెయింటైన్ చేస్తే బాగుండేది అనిపించింది నాకు. సో ఇదే గైస్, ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. వింటర్స్లో ఇవన్నీ మొత్తం ఐస్తోని గడ్డగట్టిపోయి ఉంటుంది. ఇది కూడా వాటర్ అంతా ఐస్తో గడ్డగట్టిపోయి ఉంటుంది. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి చిన్న కనెక్షన్ లాగా అనమాట. ఇవన్నీ డిఫరెంట్ బిల్డింగ్సే. సో ఇక్కడ చాలా సబ్జెక్ట్స్, చాలా క్లాసెస్ ఉంటాయి కాబట్టి ఇంత ఎక్స్ప్లోర్ నేను చేయలే గాయస్ ఎప్పుడు. జస్ట్ నేను కూడా ఇప్పుడే వస్తున్నాను అనమాట. లేక్హెడ్ యూనివర్సిటీ. మరి అక్కడ తిప్పాను, నా ఫోన్ పగిలిపోతుందేమో. అదృష్టం అనుకుంటా.
బేసిక్గా మార్నింగ్ 2 degrees 3 degrees చూపించింది, కానీ ఇప్పుడు అస్సలు చలి లేదు, కొంచెం ఎండనే ఉంది. సో మన వీడియో కోసం సహకరిస్తుంది వెదర్ అన్నమాట. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి, కమెంట్స్ చేయండి, షేర్స్ చేయండి గైస్. ఎంత ముద్దుగా అడుగుతుంది అంకుల్. రెస్ట్ ఆఫ్ ద క్యాంపస్ కవర్ చేసేద్దాం. లెట్స్ గో. ఎక్కడ ఆపినామో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు ఏమోలే గైస్. సో దిస్ ఈజ్ ద లేక్హెడ్ యూనివర్సిటీ. సో అది గైస్, ఇదంతా అక్కడ ఎంట్రన్సే అనమాట. అక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి, ఇక్కడ నుంచి ఒకటి ఉన్నాయి. సో ఇది కామన్, ఇక్కడ ఇట్లానే ఉంటాయి. అండ్ ఐఎమ్ రియలీ నాట్ షూర్ అదంతా ఏంటివని. ఆ బిల్డింగ్స్ అంతా నాకు అంత క్లారిటీ లేదు. నేను ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదు కదా, అటు సైడ్ వెళ్తే ఏమవుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మనకి క్లాస్ టైం అవుతుంది కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ వద్దు, మళ్ళీ ఎప్పుడన్నా ఉన్నప్పుడు అక్కడికి వెళ్దాం. సో లెట్స్ జస్ట్ కవర్ అవర్ క్యాంపస్. ఓ ఇది స్టూడెంట్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అనమాట. ఇదంతా ఇందాక చూసిన బిల్డింగ్స్. ఇది ఇందాక వచ్చినాం కదా మనం, అదంతా ఒకటే. అండ్ ఇందాక అక్కడ నేను మీకు అటు స్ట్రైట్గా అక్కడ ఒకసారి లైబ్రరీ అని చూపించిన కదా, అది అదే అనమాట. సో నేను బేసిక్గా బ్యాక్ నుంచి వస్తున్నా. సో ఇది ఇంకొక రూట్ లైబ్రరీకి. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో ఇట్లా సైకిల్స్ అవి తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందాక బేసిక్గా నేను ఇట్లా వీడియోలు తీసుకుంటుంటే ఇద్దరు వచ్చి బ్లాగింగ్ చేస్తున్నావా, నీ ఛానల్ ఏంటి అని అడిగిపోయినరు. ఇదే లైబ్రరీ గైస్. సో ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. ఇక్కడ కూడా ఇంకొక కూర్చునే ఏరియా ఉందన్నమాట. ఇవన్నీ స్నో పడ్డప్పుడు కవర్ అయిపోతాయి, ఇప్పుడే మనకు ఛాన్స్. ఇది కూడా చాలా ప్రెటీ ఉంది కదా బ్లాగింగ్ చేసుకోవడానికి. ఐ నో. సో లెట్స్ గో. సో ఇది మన లైబ్రరీ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళట్లేదు. అండ్ ఈ లోపల నుంచి కూడా నడవచ్చు అనమాట మొత్తం. సో నేనైతే బయట నుంచి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇప్పుడు. ఇట్లయితే పోదాం స్ట్రైట్గా. ఆ స్ట్రైట్గా కనిపించేదే మన లేక్హెడ్ లైబ్రరీ అనమాట. సో లెట్స్ గో. ఇక్కడ ప్రతిదానికి ఇట్లా లోపల నుంచి చాలా కనెక్షన్స్ ఉంటాయి. ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఒక చిన్న గ్లిమ్స్ లాగా చూపిస్తాం ఇంకైతే.
అండ్ ఇది ఒక బిల్డింగ్, ఐఎమ్ నాట్ షూర్ అవేమిటో. సో నాకు మీకు లోపల చూపించినట్టు అట్లా చిన్న చిన్న టన్నెల్స్ లాగా ఉంటాయి అన్నమాట యూనివర్సిటీస్లో బేసిక్గా. కాలేజ్లోకి ఈవెంట్ జరిగిండే, సో అందుకే అన్నీ చైర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. లేకపోతే బేసిక్ ఇవన్నీ అక్కడ ఉంటాయి. సో యా, ఇదంతా ఆ ఏరియా. సో నేనైతే మీకు లైబ్రరీకి చుట్టూ తిరిగి చూపిస్తా. యూజువలీ లైబ్రరీకి రావాలంటే అక్కడ బస్ స్టాండ్లో దిగి స్ట్రైట్గా నడుచుకుంటూ రావచ్చు. కానీ స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే క్యాంపస్ వెనకంత చూడలేం కాబట్టి నేను మీకు అట్లా తిప్పి చూపిస్తాను అనమాట. ఆ క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తా గైస్. ఇదే లైబ్రరీ. ఈ లైబ్రరీ లోపలే మనకి కొత్తగా వచ్చినప్పుడు స్టూడెంట్ ఐడి కార్డ్ ఇస్తారనమాట. అండ్ ఇందులో ఇట్లా టనెల్ త్రూ లోపలికి వెళ్తే లూసు అని ఒక బిల్డింగ్ వస్తుంది. సో ఆ లూసు బిల్డింగ్లో మనకి బస్ పాస్ అవన్నీ ఇస్తారు. సో టడా, మనం ఇందాక అట్లా వచ్చినాం, అక్కడ దిగినాం అనమాట, ఇట్లా వచ్చినాం అనమాట. సో ఈ దారిలో వచ్చినాం. ఇది ఇట్లా రాకుండా నేను చుట్టూ తీసుకొచ్చిన, అంతే స్ట్రైట్ రోడ్. లైబ్రరీకి వెళ్ళట్లేదు బికాజ్ చాలామంది చదువుకునే వాళ్ళు ఉంటారు. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. అండ్ ఇది ఇంకొక సీటింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం బ్యాక్ వెళ్ళొచ్చు అనమాట. ఇవన్నీ వేరే బిల్డింగ్స్ గైస్, వేరే క్లాస్ సబ్జెక్ట్స్కి, నాకు అంత ఐడియా లేదు. సో మనం ఇక్కడ నుంచి ఇట్లా దిగుకుంటూ అక్కడ పార్కింగ్ ఏరియా ఉంది, మళ్ళీ ఇంకో పెద్ద పార్కింగ్ ఉంది, అటు వెళ్ళొచ్చు. అండ్ ఇది ఇంకొక బిల్డింగ్ అనమాట. సో నా ప్రజెంట్ ఇప్పుడు క్లాస్ అయితే ఆ బిల్డింగ్లో, ఆ పెద్ద బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్లో ఉంది. సో అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ప్రొఫెసర్స్ని బట్టి, క్లాసెస్ని బట్టి బిల్డింగ్స్ మారుతాయి. అందుకే 2 బస్ స్టాండ్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వాళ్ళకి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, అటు సైడ్ వాళ్ళకి అక్కడ బస్ స్టాండ్. నేను వీడియో కోసం అక్కడ దిగాను కానీ యూజువల్గా నేను ఇక్కడే దిగుతాను అనమాట. అండ్ ఇది ఇందాక చూపించినట్టు ఒక బిల్డింగ్. లా 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 లా. ఇది ఇంకొక ఎంట్రన్స్, ఇంకొక బిల్డింగ్ దగ్గర. ఐమ్ నాట్ షూర్ అదేంటో. సో యా, ఇక్కడ ఇంకొక కూర్చునే స్పాట్ ఉంది, ఏరియా ఉంది. సో ఇక్కడ కూర్చోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఆ లోపలికి ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది అన్నమాట. నాకు ఇంకా అంత ఐడియా లేదు ప్రతి బిల్డింగ్ ఏంటి అని. సో ఇదే ఇప్పుడు నేను వెళ్ళాల్సిన బిల్డింగ్ అనమాట. సో ఎనీవే నా క్లాస్ టైం అయింది గైస్, క్లాస్కి వెళ్దాం. క్లాస్ అయినాక మళ్ళీ రెస్ట్ చూపిస్తాం. సో ఇదంతా క్యాంపస్కి ఇంకొక ఎండ్ అనమాట. రోడ్ చూపించట్లే. నా బస్ అయితే వచ్చింది గాయస్, లెట్స్ గో హోమ్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయస్. మీకు నచ్చిందని అనుకుంటున్నా. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సౌండ్ ఏందిరా, బెంచ్ చాలా దరిద్రంగా సౌండ్ చేస్తుంది గాయస్. మనం వేరే బెంచ్ దగ్గరికి వెళ్దాం.
ఎప్పుడు సైలెంట్ ఉంటుంది. ఇవాళ వీడియో తీసుకుందాం అనుకున్నప్పుడే ఇంత సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి. ఉబ్బరిస్తుంది. దీక్ష ఫ్లో పోయింది. ఛీ